తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. రేషన్ కార్డుల గురించి మనం ఒక ముఖ్యమైన విషయం అయితే తెలుసుకుందామండి. కొత్త రేషన్ కార్డులు విధి విధానాలు ఖరారు. ఈ సర్వే ప్రకారమే కొత్త కార్డులను జారీ చేయనున్నారు. రేషన్ కార్డు మీ సేవలో రేషన్ కార్డు అప్లికేషన్స్ ఇలా అప్లై చేసుకోండి. రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు FSC కోసం 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు స్కీమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త పథకం 2025 జనవరి 26 నుంచి స్టార్ట్ అయింది. దాంతో ఇప్పటి నుంచి రేషన్ కార్డు లేని వారు అప్లై చేసుకోవచ్చు. రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ని తీసుకొచ్చారు. ప్రభుత్వం 3 రకాల రేషన్ కార్డులు ఇస్తోంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ స్కీమ్ కింద మాత్రం ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఒకటే అందుబాటులో ఉంది. అంటే మీరు ఇప్పుడు FSC కార్డ్ కోసమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉన్న వాళ్ళంతా ఆన్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? నిర్దిష్ట పరిమితిలోపు ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. పల్లెటూర్లలో నివసిస్తున్న వారి వార్షిక ఆదాయం 1,50,000 కంటే తక్కువ ఉండాలి. సిటీలలో ఉంటున్న వారి వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. తెలంగాణ రేషన్ కార్డు లాభాలు చూస్తే తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పులు తీసుకోవచ్చు. ఇది మన భారతీయ పౌరులకు ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు లాగా కూడా పనిచేస్తుంది. ఈ రేషన్ కార్డుని ఎలా అప్లై చేయాలి? ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కోసం 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మీ సేవా పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ మీ సేవా పోర్టల్కి వెళ్ళాలి. అందులో ఈ లింక్ meeseva.telangana.gov.in లో అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వాలి, లేకపోతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. స్టెప్ 2 వచ్చేసి అక్కడ అప్లై ఫర్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఆన్లైన్ ఆప్షన్పై ట్యాప్ చేయాలి. అప్లికేషన్ ఫామ్లో అడిగిన డీటెయిల్స్ని పూర్తిగా ఫిల్అప్ చేయాలి. స్టెప్ 3 వచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఫామ్ను సబ్మిట్ చేయాలి. ఒకవేళ అప్లికేషన్ ఫామ్ కావాలంటే హోమ్ పేజ్ నుంచి డౌన్లోడ్ చేసుకో. ఆఫ్లైన్ అప్లికేషన్ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అడగాలి. ఫామ్లో డీటెయిల్స్ నింపి కావాల్సిన డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. ఫామ్ను సెంటర్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రేషన్ కార్డ్ కోసం అప్లై చేసేటప్పుడు తప్పకుండా ఈ డాక్యుమెంట్స్ ఉండాలండి. అవి ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలండి. అప్లై చేసిన రేషన్ కార్డ్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి. అప్లై చేశాక అప్లికేషన్ స్టేటస్ని EPDS పోర్టల్ EPDS.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఫస్ట్ EPDS తెలంగాణ వెబ్సైట్కి వెళ్ళాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. హోమ్ పేజీలో లైన్ సైడ్ ఉన్న FSC సెర్చ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత FSC అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. జిల్లా సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. లాస్ట్ లో సెర్చ్ మీద క్లిక్ చేస్తే చాలు. స్క్రీన్ మీద అప్లికేషన్ నెంబర్, స్టేటస్, ఆఫీస్ పేరు, కార్డ్ టైప్, కన్జ్యూమర్ నెంబర్ వంటి అప్లికేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మళ్ళీ రివాల్యుయేషన్ కోసం EPDS పోర్టల్లో గ్రీవెన్స్ రిక్వెస్ట్ పెట్టొచ్చు. అలాగే ఈ రోజు న్యూస్ ఏంటంటే అండి, కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ అయితే పడ్డది. ప్రస్తుతం తెలంగాణ కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ జారీని నిలిపివేశారు. ఎందుకంటే త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలు అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి వాటిని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. అయితే ఎన్నికలు పూర్తి అవ్వగానే మీ సేవలో మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.